గైస్ యాక్చువల్లీ ఏం జరిగిందంటే ఆటో వాడు మేమైతే మెరీనా బీచ్కి అయితే వెళ్ళాలన్నాము. వాడు ఏం చేశాడంటే మమ్మల్ని అన్నా డిఎంకే సమాధి దగ్గర అయితే వదిలేసాడు. ఎంట్రన్స్ అయితే ఇదే జయలలితది, జయలలిత సమాధి ఇదే అనమాట మెరీనా బీచ్ ఎంట్రన్స్. గైస్ అక్కడ రోడ్డు కాడ నుంచి మొత్తం ఒక కిలోమీటర్ 1.5 కిలోమీటర్ అయితే లోపలికి ఉంది బీచ్ దగ్గరికి. గైస్ ఫ్యామిలీతో పాటు వచ్చామంటే ఇక్కడ ఇంకా అంతే సంగతి. గైస్ ఇక్కడైతే ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి బీచ్ దగ్గరగా. గైస్ ఇటు చూడండి, ఆ గుర్రానికి దెబ్బ తగిలినా కూడా వదలలేదు దాన్ని. పాపం దానికి ఎంత పెయిన్ ఉందో ఏమో కానీ అలాగే చేపిస్తూ ఉన్నాడు. గుర్రం ఎక్కాలని ఉంది, నాకు కొంచెం ఫియర్ అనమాట గుర్రాలతో. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మోటో విహారీ. ఈ వ్లాగ్ ఏంటంటే ఇప్పుడు ఒక చిన్న ట్రిప్కి అయితే వెళ్తున్నాం అనమాట. మేబీ ఒక 2 days 3 days పట్టచ్చు. ఇప్పుడైతే మనం 7:30 అయితే మనకి టైం అయితే అవుతుంది. 8కి అయితే మనకి సింగరాకొండలో ట్రైన్ ఉందన్నమాట. మనం అయితే ఇప్పుడు స్టేషన్కి అయితే వెళ్ళిపోతాం సింగరాకొండకి. లెట్స్ గో. సింగరాకొండ స్టేషన్ మొత్తం బాగా మంచిగా చేస్తున్నారు, డెవలప్ చేస్తున్నారు. సూపర్ ఉంది ఇప్పుడైతే స్టేషన్ అయితే. గైస్ మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వస్తుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 2 అయితే ఇటు వస్తుంది అనమాట. మనమైతే అటైతే వెళ్ళిపోదాము. ఇప్పుడు మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వెళ్ళాలి. మనం 1 అయితే ఉన్నాము. పైన ఇది క్రాసింగ్ బ్రిడ్జ్ అయితే ఎక్కాము. ఇక్కడ నుంచి అవతలకి అయితే వెళ్ళిపోయి ట్రైన్ కోసం అయితే వెయిట్ చేయాలి. గైస్ ఇప్పుడైతే మనం చెన్నైలో అయితే దిగేసామన్నమాట. టైం అయితే 1:30 వస్తుంది. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మమ్మల్ని అయితే టీసీ ఆపింది. మీరైతే చూడండి, ఇక్కడ నుంచి మనం అయితే బీచ్కి అయితే వెళ్ళబోతున్నాం. గైస్ ఇక్కడైతే చెన్నై స్టేషన్లో కొన్ని పిక్చర్స్ అయితే తగిలిచ్చున్నాయి. 1903లో 1925లో ఎలా ఉండేది స్టేషన్ అని చెప్పి మొత్తం పైన అయితే పిక్చర్స్ ఉన్నాయి. గైస్ ఇది మెరీనా బీచ్ దగ్గర ఉన్న అన్నా డిఎంకే సమాధి అనమాట. చూడొచ్చు, మంచిగా అయితే డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ చాలా మంది ప్రజలు అయితే చూడడానికి అయితే వస్తున్నారు. జయలలిత సమాధి అంట. జయలలిత, ఎంజీఆర్ వాళ్ళ సమాధులు అనమాట ఇవైతే. మొత్తం చూపిస్తాను తిరిగి. లొకేషన్ అయితే బాగానే ఉంది. మొత్తం మంచిగా అయితే డెవలప్ చేసింది ఇక్కడ. లొకేషన్ అయితే బాగుంది. ఎంజీఆర్ సమాధి, జయలలిత అది కూడా ఇక్కడే అనుకుంటా. మేబీ అటు సైడ్ అనుకుంటా. అటు సైడ్ అయితే జయలలిత అది అనుకుంటా. గైస్ ఇదైతే అన్నా డిఎంకే సమాధి అంట. నాకైతే తెలీదు, ఇప్పుడే అయితే చెప్పే వేరే వాళ్ళు. నేనైతే ఎంజీఆర్ది అనుకున్నా. ఇక్కడ కనపడుతుందా ఫోటో? ఇక్కడ అతనే అనమాట అన్నా డిఎంకే. అతని సమాధానం ఇదే అనమాట అన్నా డిఎంకే ఫోటో.
గైస్ చూస్తున్నారు కదా, ఇదంతా నా వెనకుంది కదా, ఇది మొత్తం ఏంటంటే అన్నా డిఎంకే సమాధి అనమాట. ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ సీఎం వాళ్ళ ఫాదర్ మొత్తం ఇదే అనమాట. ఇక్కడ చూసారా, ఇదేంటంటే ఆయన వాడిన బట్టలు, వాచెస్ ఇక్కడ గుర్తుగా అయితే పెట్టున్నారనమాట ఆ హాల్లో. ఇప్పుడైతే మనం మెయిన్ బీచ్కి అయితే వెళ్ళిపోదాం, మెరీనా బీచ్కి. గైస్ యాక్చువల్లీ ఏం జరిగిందంటే, ఆటో వాడు మేమైతే మెరీనా బీచ్కి అయితే వెళ్ళాలన్నాము. వాడు ఏం చేశాడంటే మమ్మల్ని అన్నా డిఎంకే సమాధి దగ్గర అయితే వదిలేసాడు. గైస్ ఇప్పుడైతే మెరీనా బీచ్కి అయితే నడుచుకుంటూ వచ్చేసాం అనమాట. దగ్గర ఇదే అనుకుంటా ఎంట్రన్స్, నాకు కూడా ఐడియా లేదు. కొంచెం ముందుకెళ్ళి నేను అడుగుదాము ఎంట్రన్స్ ఏదనేది మెరీనా బీచ్కి. ఓకేనా, ఎంట్రన్స్ అయితే ఇదే, జయలలితది, జయలలిత సమాధి. నేనైతే లోపలికి అయితే వెళ్ళట్లేదు, మనకు టైం లేదని. ఇదే అనమాట జయలలితది ఎంట్రన్స్. జూమ్ చేసి చూపిస్తాను చూడండి, అక్కడ ఉంది చూడండి విగ్రహం. గైస్ ఇదే అనమాట మెరీనా బీచ్ ఎంట్రన్స్. స్టాచ్యూ బాగుంది ఇక్కడ. గైస్ ఇప్పుడైతే చూడొచ్చు, ఇదే అనమాట ఎంట్రన్స్ అయితే మెరీనా బీచ్కి. ఫుల్ ఇక్కడ క్రౌడ్ అయితే ఉంది. మొత్తం స్టాల్స్ అయితే పెట్టున్నాయి ఇక్కడ, మొత్తం బొమ్మలు, మొత్తం బీచ్ షాపులు అన్నీ పెట్టున్నాయి. ఇక్కడైతే చూడొచ్చు మొబైల్ పౌచులు కూడా అయితే అమ్ముతున్నారు. ఇక్కడ మంచి మంచి షాపులు అయితే ఉన్నాయి, స్టాల్స్ అన్నీ చూడండి, మంచిగా ఉన్నాయి అబ్బాయి ఇక్కడ షాపులు ఇవన్నీ. గైస్ అక్కడ రోడ్డు కాడ నుంచి మొత్తం ఒక కిలోమీటర్, 1.5 కిలోమీటర్ అయితే లోపలికి ఉంది బీచ్ దగ్గరికి. నడుచుకుంటూ అయితే వెళ్ళాలి మనం. మొత్తం స్టాల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ, వాచ్లు, క్లాత్స్, షార్ట్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. చూడొచ్చు ఇవన్నీ స్టాల్సే. గైస్ ఫ్యామిలీతో పాటు వచ్చామంటే ఇక్కడ ఇంకా అంతే సంగతి. అవి కొనియాలి, ఇవి కొనియాలని చెప్పి మన టైం అంతా ఇక్కడ అయితే చేస్తారనమాట. చూడండి బాగున్నాయి షాపింగ్ చేసుకోవడానికి మొత్తం. ఇంకా చాలా మంది అయితే ఉన్నారు నా ముందు. ఇంకా ఒక 1/2 కిలోమీటర్ అయితే నడవాల్సి ఉంటుంది బీచ్ దగ్గరికి. ఇవైతే బాగున్నాయి గైస్. ఇక్కడైతే ఫుల్ స్టాల్స్ కూడా ఉన్నాయి బీచ్ దగ్గరగా. ఆల్మోస్ట్ మనమైతే వచ్చేసాము, అదే అనమాట ఇంకా బీచ్. ముందుకైతే వెళ్ళాలి గైస్. ఇక్కడైతే చూడొచ్చు మెరీనా బీచ్లో అయితే ఫుడ్ స్టాల్స్. నాన్ వెజ్ వాళ్ళకి పండగ ఫిష్లు, ఫ్రాన్స్లు, క్రాప్స్, ఫ్రై మొత్తం చేసిస్తారు. నాకు తెలిసి ఇక్కడ ప్రైస్ కూడా చాలా తక్కువ అనమాట. నేనైతే తినలేదు ఎందుకంటే నాకైతే బాగలేదు కాబట్టి. అవన్నీ అయితే ఫ్రై అయితే చేస్తున్నారు. నాన్ వెజ్ వాళ్ళకైతే వస్తే ఇక్కడ పండగ. చూడండి ఇక్కడ కూడా ఒక షాప్ ఉంది, మొత్తం ఫిష్ ఫ్రై, ఫ్రాన్స్, అవింది, క్రాప్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఎంజాయ్ అయితే చేయొచ్చు, చిల్ అవ్వచ్చు జెంట్స్ కానీ వస్తే. అయితే ఇది 3 days అయితే ట్రిప్ అయితే చెప్పాను కదా. 3 daysలో ఇది ఫస్ట్ డే అనమాట. డే 1 మనం చెన్నై మెరీనా బీచ్కి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి మనకి నైట్ 9:30కి అయితే ట్రైన్ ఉంది. ఇక్కడ నుంచి మనం పార్క్ స్టేషన్కి వెళ్ళి, పార్క్ స్టేషన్ నుంచి తాంబరం అయితే వెళ్ళాలి. తాంబరం నుంచి మనకి ట్రైన్ అయితే ఉంది 9:30కి. 9:30కి టైంపాస్ చేయాలని మనం అయితే ఇప్పుడు ఇక్కడికైతే వచ్చేసాం అనమాట మెరీనా బీచ్కి. క్రౌడ్ అయితే చూడొచ్చు ఫుల్గా అయితే ఉంది గైస్. ఈడు చూడండి, ఆ గుర్రానికి దెబ్బ తగిలినా కూడా వదలలేదు దాన్ని. చూడండి ఎలా దెబ్బ తగిలిందో గైస్. వాడైతే గుర్రానికి దెబ్బ తగిలినా కూడా గుర్రం మీద అట్లాగే కూర్చొని దాని మీద అయితే రైడ్లు అయితే చేపిస్తున్నాడు. పాపం దానికి ఎంత పెయిన్లో ఏమో కానీ అలాగే చేపిస్తూ ఉన్నాడు. చూడండి వాడే అనమాట, వెనక వస్తున్నాడు కదా వాడే. అంతలా ఉన్న బ్లడ్ గారుతున్నా కూడా అలాగే దాన్ని రైడ్లు అయితే చేపిస్తున్నాడు. పాపం చూస్తుంటేనే చేయాలనిపిస్తుంది. చాలా హింసిస్తున్నారు అనమాట వీళ్ళు వాటిని. కానీ వాటి పని అదే, కానీ దెబ్బ తగిలి ఉన్నప్పుడైనా రెస్ట్ అయితే ఇవ్వాలి కదా గైస్. ఇదైతే కనపడుతుంది కదా, ఇదేంటంటే అన్నా డిఎంకే సమాధి అనమాట. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది జయలలితది అనమాట. ఇందాక మనమైతే దాంట్లోకి వెళ్ళాము, జయలలిత దాంట్లోకి అయితే వెళ్ళలేదు. అంటే మాకు తెలియదు అనమాట, నాకు ఫస్ట్ టైం అనమాట నేను ఇక్కడికి రావడము. చూపించాను కదా, అది అన్నా డిఎంకేది, పక్కన ఉన్నది జయలలితది అనమాట. ఇక్కడ పక్కన ఇక్కడ చూడొచ్చు, ఇది మొత్తం పోర్ట్ ఏరియా. ఇక్కడ కనపడుతుంది కదా, అది మొత్తం పోర్ట్ ఏరియా అనమాట. అందుకే షిప్పులు కూడా ఇక్కడ మన ఒడ్డు బయటే ఉన్నాయి, కొంచెం బయటే ఉన్నాయి అన్నమాట.
చూడొచ్చు క్రౌడ్ అయితే ఫుల్గా ఉంది. ఇంకా అటు కూడా ఉంది, చాలా బీచ్ ఉంది అటు. గైస్ అదే అనమాట పోర్ట్ ఏరియా అయితే. ఇప్పుడైతే నేను జూమ్ చేస్తున్నాను చూడండి, ఇది మొత్తం పోర్ట్ ఏరియా. ఇక్కడ చూడండి షిప్పులు అయితే ఇవ్వండి, ఇవన్నీ షిప్పులు. మనమైతే ఆ లాస్ట్ దాకా అయితే వెళ్ళొచ్చు, కానీ మనకంత ఓపిక అయితే లేదు. మళ్ళీ మనం చాలా దూరం అయితే జర్నీ చేయాలి కాబట్టి మనమైతే అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడిక్కడే మనం అయితే ఎంజాయ్ చేద్దాం. గుర్రం వేసుకొని ఒక అతను అయితే అటు వెళ్తున్నాడు. గుర్రం ఎక్కాలని ఉంది, కానీ మనమైతే ఎక్కలేం కదా. నాకు కొంచెం ఫియర్ అనమాట గుర్రాలతో, ఎందుకంటే ఎక్కడ పడేస్తాయి అని చెప్పి. అవి కొరుకుతాయి కూడా గుర్రాలు అయితే, వాటితో చాలా డేంజర్ అయితే. గైస్ ఇక్కడ బీచ్లో పావురాలు కూడా తిరుగుతున్నాయి చూడండి, బాగున్నాయి కదా. చూడండి ఇక్కడ ఫ్లైట్ అయితే పోతుంది. ఇది ఇక్కడ ఫ్లైట్ అనమాట, అది ఇండిగో ఫ్లైట్. పక్కన అయితే ఎయిర్పోర్ట్ కూడా ఉంది. నా వెనక స్టాల్స్ అయితే కనపడుతున్నాయి కదా, నేనైతే అటు నుంచి అయితే వచ్చాను అనమాట. ఇప్పుడు మనమైతే ఇటు నుంచి అయితే ఎగ్జిట్ అవుదాము. ఇక్కడ కూడా కొంచెం బాగా డెవలప్ చేస్తున్నారు మొత్తము, చూద్దాం మనమైతే వెళ్ళి. గైస్ ఇక్కడైతే షాపులు అయితే ఇప్పుడే కొంతమంది అయితే ఇక్కడ ఓపెన్ చేస్తున్నారు. నాకు తెలిసి ఈవినింగ్ టైం అయితే ఇంకా బాగుంటుంది, కానీ ఈవినింగ్ దాకా ఉండేంత టైం అయితే మన దగ్గర లేదు. మనకైతే ట్రైన్ టైం అయితే అవుతుంది 9:30కి అనమాట. మనకైతే మనం ఇక్కడ నుంచి కదిలి తాంబరం అయితే వెళ్ళాలి. తాంబరం నుంచి మనకి 9:30కి అనమాట ట్రైన్. ఇదిగోండి ఇక్కడ ఒక స్టాల్ ఉంది, మొత్తం సిట్టింగ్ మొత్తం బాగా వేస్తున్నారు ఇక్కడ. గైస్ ఇప్పుడైతే బీచ్ నుంచి అయితే బయటకు వచ్చేసాం. బయటికి రాగానే ఎండ దెబ్బకి నేనైతే కూల్ డ్రింక్ అయితే తాగుదామని వచ్చాను అనమాట. ఇక్కడైతే లోకల్ బాదం పాలు బాగుంటుంది అని చెప్పి నేనైతే ట్రై చేశాను. ఇక్కడైతే చండాలంగా అంటే చండాలంగా ఉంది, ఈడే అనమాట ఎదవ. తాగంగానే అసలు గలీస్ ఉంది. గైస్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ, జై హింద్.